ఈ దినము మీకు దేవుడు ఇచ్చుచున్న వాగ్దాన వచనం ఏమిటి అంటే యెషయా గ్రంథం 54:14. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. ఈ మాటను నేను తీసుకుంటున్నానండి. నీవు నీతిగల దానవై స్థాపింపబడుదువు. నీతిని ఈ లోకంలో మనము చూడలేకపోతున్నాం. కానీ నేను మీకు ప్రకటించుచున్న దేవుడు నీతి గలవాడు. అందరికీ నీతి చేస్తాడు. ఒక్కరికి ఎక్కువ ఒక్కరికి తక్కువ చేసే దేవుడు కాదు. ఆయన దగ్గర పక్షపాతం లేదు. దాసుడైన దావీదుకు కూడా శిక్ష ప్రకటించాడు తప్పు చేస్తే. కాబట్టి ఆయన దగ్గర ఎటువంటి ప్రాబ్లం లేదు. డబ్బు తీసుకొని మొత్తం నీతిని మార్చే దేవుడు కాదు. అంటే లంచము తీసుకునే దేవుడు కాదు. అంటే డబ్బు ఎక్కువ ఉంటే వారి పక్షంగా మాట్లాడే దేవుడు కాదు. మన దేవుడు నీతి గలవాడు. నిర్గమకాండం 9:27 ఫరో, ఐగుప్తు రాజు ఫరో, ఆయనకు ఇజ్రాయేలు యొక్క దేవుని గురించి తెలియదు. ఆయనకు వేరే దేవతలు ఉన్నారు. ఫరో రాజుకు వేరే వారి యొక్క దేవతలు చాలామంది ఉన్నారు. కానీ ఫరో ఏం చెప్తున్నాడు తెలుసా? నిర్గమకాండం 9:27 మీ దేవుడు నీతి గల దేవుడయ్యా అని మోషేతో అంటున్నాడు. మీ దేవుడు నీతి గల దేవుడు. 2వ దినవృత్తాంతములు 12:6 ఇజ్రాయేలు ప్రజలు, అక్కడ గొప్ప గొప్ప వారు ఉంటారు కదా, లీడర్స్. ఇజ్రాయేలు ప్రజలు, అక్కడ ఉన్న పెద్దలు, వారు ఏం చెప్తున్నారంటే, అబ్బా మన దేవుడు నీతి గలవాడు, నీతి గలవాడు. కాబట్టి నీతి చేస్తే దేవుడు అతని మీద ఇష్టపడతాడు. అటువంటి వారు దేవునికి చాలా ఇష్టము. అంటే దైవ చిత్తం లేకుండా ఎవరు కూడా అధికారంలో రాదని మేము ప్రకటిస్తాము. బైబిల్ కూడా అదే చెప్తుంది. దేవుని చిత్తం ఉన్నవారే సీటులో కూర్చొని ఉంటారు, పరిపాలన చేస్తారని బైబిల్లో ఉంది. ఎందుకంటే అందరికంటే ఒక గొప్ప గవర్నమెంట్ ఎక్కడ ఉన్నది? భూమిని ఏలుచున్న ఒక గవర్నమెంట్ ఆకాశం అందు సింహాసనం మీద ఉన్నది. అక్కడ సర్వశక్తి గల దేవుడు అక్కడ సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు, ఏలుచున్నాడు, ప్రపంచమును ఏలుచున్నాడు. అవును, అందుకే ఒక్కొక్క దేశంలో ఉన్న కరెన్సీ పైసా సహితం లెక్కలో ఉన్నదంటే, కంట్రోల్లో ఉన్నదంటే ఈ భూమి అంతా భూమిని ఏలుచున్న ఒక ప్రభుత్వం కూడా ఉన్నదని అర్థం చేసుకోవాలి. ఇంటిని, మన ఫ్యామిలీని ఒక్కొక్కసారి మెయింటైన్ చేయలేకపోతున్నాం. మనం చెప్పినట్టు కూడా కొందరు లోబడరు. ఈ కాలంలో ఉన్న ప్రాబ్లం అదే. పిల్లలు లోబడట్లేదు. టెక్నాలజీ పెరిగింది, స్టైల్ పెరిగింది, బిజీ అయిపోయారు ప్రజలు. అంత కమ్యూనికేషన్, ఫోన్ కానీ నెట్ కానీ బాగా స్పీడ్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఫ్యామిలీలో కూడా మాట వినడం లేదని తల్లిదండ్రులు ఇలా చెప్తూ ఉంటారు, ప్రార్థన చేయండి బ్రదర్ అని. అటువంటి ఈ కాలం, అటువంటి ఒక టైం, అంటే ప్రపంచమును ఏలుచున్న దేవుడు ఉన్నాడు. ఆ సింహాసనం అక్కడ ఉన్నది. మీరు ఒక ప్రశ్న అడగవచ్చు, సరే ఇజ్రాయేలీ దేవుడు అంటే
ప్రభు అయిన యేసు 2000 సంవత్సరాల క్రితం ఆ ఇజ్రాయేలు దేవుడు నరుడుగా ఈ భూమికి వచ్చాడు కదా, ఆయన పేరు కదా ప్రభు అయిన యేసు. మన కష్టాలు మన బాధల్ని చూడాలని నర రూపం ఎత్తి వచ్చాడు. మన కొరకు సిలువకు వెళ్ళి తన ప్రాణం పెట్టాడు. ఇదన్నీ ఓకే. ఆ దేవుడే నర రూపం ఎత్తి వచ్చాడు, ఇదన్నీ చేశాడు, రక్షణకు మార్గం తెరిచాడు, ఆయన రక్తం ద్వారా మనకు విమోచన ఉన్నది, ఇది అన్నీ కరెక్టే. కానీ అధికారంలో కూడా మరి దేవుని బిడ్డలే ఉండాలి కదా. వేరే వేరే నమ్మకం విశ్వాసంలో ఉన్నవారు కూడా ఏలుచున్నారు కదా ప్రపంచంలో అనేక దేశంలో. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉన్నది. ఏమిటి అంటే, నీతిని ఎవరు ఇష్టపడుచున్నారో వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, మెల్లిగా ప్రజలను ఏలుటకు అటువంటి ఒక గొప్ప స్థానంలో వారిని కూర్చోబెడుతున్నారు. ఇప్పుడు మన ప్రైమ్ మినిస్టర్ గౌరవనీయులు మోడీ గారు చూడండి, వారిలో ఎటువంటి గుణం ఉన్నదో మనకు తెలియదు. మనం దూరంగా ఉండి ఇష్టం వచ్చినట్టు ఏదేదో మాట్లాడేస్తాం. వారి యొక్క మనసులో ఏ ఉన్నదో మనకు తెలియదు. ఒకసారి పెద్ద వయసు వారి యొక్క తల్లి వారి దగ్గర వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకుంటే నేను కూడా, నా హృదయం కూడా కరిగిపోయింది. అంటే తల్లిని అంత ప్రేమిస్తున్నాడు ప్రైమ్ మినిస్టర్. అంటే ఒక్కొక్కరిలో ఎటువంటి గుణం ఉన్నదో, నీతి కొరకు వారు ఆశపడుతున్నారు ఏమో మనకు తెలియదు. అటువంటి వారిని దేవుడు ఏం చేస్తున్నాడు, తన వైపు మెల్లిగా తీసుకొస్తున్నాడు. నీతి కావాలని ఇష్టపడేవారు, ఎందుకంటే దేవుని మార్గం నీతి మార్గం. అటువంటి వారిని మెల్లిగా తీసుకొస్తున్నాడు. నేను కూడా ఎప్పుడు నీతి కొరకు ఇష్టపడినాను, మెల్లిగా దేవుడు తన వైపు మెల్లగా ఆకర్షించాడు. అవును, కాబట్టి ఒక్కొక్కరు ఎలా ఉన్నారు మనకు తెలియదు. వారు చూడటానికి బాగా రఫ్గా ఉంటారు కొందరు, వారి యొక్క హృదయం కరిగిపోయే మనసు ఉంటుంది, మనకు తెలియదు. కొందరు బాగా కోపంతో మాట్లాడతారు, బూతులు కూడా మాట్లాడతారు. ఒక్కొక్కసారి వారి యొక్క హృదయం చాలా సింపుల్గా ఉంటుంది. అంటే దేవుడు ఆ హృదయమును చూచుచున్నాడు. కాబట్టి ఈ వాక్యమును వినుచున్న ప్రియ సహోదరుడా సహోదరి, నీతి కొరకు ఇష్టపడుచున్నావా? నీతి చేయాలని నీవు ఇష్టపడుచున్నావా? నీ హృదయం నీతి కొరకు నీలో వాంఛ ఉన్నదా? నీతి దేవుడు మిమ్మల్ని ఇష్టపడుచున్నాడు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక సంభవం ఉంటుందండి. కొర్నేలి మీకు తెలుసు, ఆయన క్రైస్తవ బిడ్డ కాదు. కొర్నేలి ఆయన ఏం చేశాడు, దైవ భయము భక్తి అతనికి కలిగినది. బాగా ప్రార్థన చేస్తాడంట. ఏం ప్రార్థన చేశాడు, ఆకాశం భూమిని సృష్టించిన దేవా, నీవు ఎవరు, ఎక్కడ ఉన్నావు, నాకు చూపించుము, నీ బ్లెస్సింగ్ నాకు కావాలి. దైవ భయం భక్తి తర్వాత బాగా ధర్మం చేస్తాడంట. అంటే నీతి చేస్తాడు. దేవుడు కూడా దిక్కు లేని వారికి సహాయం చేయండి, విధవరాలను చూడండి, ఎవరిని కూడా త్రోసివేయకండి, ప్రేమించండి, ఒక్కరికి ఒక్కరు సహాయం చేయండి అని దేవుడు కూడా అంటున్నాడు కదా. అతనికి కూడా భక్తి భయం, దేవుడి మీద భక్తి భయం. అవును, గనుక అతడు ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఒక విషయం బయలుపరచబడింది. ఇక్కడ పేతురు ఉన్నాడు, పిలువు, వచ్చి నీకు ఏం చేయాలనో బోధిస్తాడు. ఎందుకంటే ఆయనకు తెలియదు, నిజమైన దేవుని గురించి తెలియదు, ఏం చేయాలనో తెలియదు. కానీ బాగా ప్రార్థన చేస్తున్నాడు, ధర్మం చేస్తున్నాడు, అందరు బీదలకు సహాయం చేస్తున్నాడు, దైవ భక్తి భయం నీతి చేయాలని ఆశ ఉన్నది. పేతురును అలాగే దేవుని నడిపింపును బట్టి పిలిచాడు. అక్కడ పేతురు వచ్చి, అక్కడ బంధువులు రిలేషన్స్ అందరూ ఉన్నారు.
కొర్నేలి ఇంటిలో. అక్కడ పేతురు వచ్చి దేవుని మాటలను మాట్లాడితే హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అక్కడ దిగి వచ్చాడు. అందరు భాషలు మాట్లాడుచున్నారు. దేవుని బలమైన శక్తి వారి మీద కుమ్మరించబడినది. అంటే అర్థం ఏమిటి? నీతి కొరకు ఎవరైనా ఆశపడితే ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? మెల్లిగా తన వైపు ఆకర్షించుచున్నాడు. నీతి కొరకు వాంఛ, దప్పి, దాహం ఉన్న వారిని మెల్లిగా తన వైపు తీసుకొచ్చి రక్తం ద్వారా కడిగి ఆత్మశక్తిని ఇచ్చి నీతిలో స్థిరముగా నిలబడాలని దేవుడు చేస్తున్నాడండి. నేను కూడా నీతిగా ఉండాలని ఆశపడినాను. ఈ ఆశ ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. తప్పు చేసిన తర్వాత అయ్యో ఎందుకు చేశాను, బీడి త్రాగిన తర్వాత, సిగరెట్ త్రాగిన తర్వాత ఎందుకు ఈ బీడి సిగరెట్, ఈ బంధకం నుండి ఎందుకు నేను బయటికి రాలేకపోతున్నాను అని చాలామంది తనలో తాను బాధపడుతూ ఉంటారు. ఎందుకు నాకు విడుదల లేదు? ఈ త్రాగుడు పాపం. అంటే మత్తు పానీయములు త్రాగి 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 శరీరం చెడిపోవచ్చున్నది. ఎప్పుడు నాకు విముక్తి వస్తుంది? నేను ఎందుకు ఇది చేశాను అంటే చేసిన తర్వాత బాధపడతారండి. ముందు బాధపడరు. టగాని మైండ్ ఆలోచన ఎట్టు పోతుందో టగాని చేసేస్తారు. చేసిన తర్వాత బాధపడతారు. అంటే నీతి కొరకు అందరూ కనిపెట్టుచున్నారా లేదా? నీతి కావాలి, నేను నీతిగా బ్రతకాలి, మంచిగా ఉండాలని ఆశపడుచున్నారా లేదా? అందరికీ అటువంటి ఆశ ఉన్నది. అందుకే నీతి గల దేవుడు, నీతి గల న్యాయాధిపతి అంటే జడ్జ్ మన కొరకు ఏం చేశాడంటే నర రూపమెత్తి ఈ లోకానికి వచ్చి ఈ నరుల బాధలు, కష్టాలు ఇవన్నిటిని ఆయన తానే తన శరీరంలో చూసి మన కొరకు ప్రాణం పెట్టాడు. కాబట్టి ఈ దినము కూడా అక్కడ ఈ వాగ్దానం చూడండి, నీతి అక్కడ నీవు స్థిరముగా ఉంటావు అని దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి నా ప్రియ సహోదర సహోదరి మనులారా, ఈ నీతి గల దేవుని ఎదుకు రండి. ఒక పిలుపు ఇచ్చుచున్నాడు. ఎందుకంటే నీతి ఎక్కడ ఉన్నదో అక్కడ ఆయనకి ఇష్టం. ఈ వాక్యమును వినుచున్న మీరు కూడా నీతి ఉండాలి, నాకు నీతి గల హృదయం నాకు కావాలని ఒక దప్పి దాహం మీలో ఉన్నదేమో. అందుకే ఈ వాగ్దానం దేవుడు ఈరోజు మీతో మాట్లాడటానికి చేయమన్నాడు ఏమో. కాబట్టి నీతి గల దేవుని దగ్గర అండి మీ హృదయమును ప్రభుకి ఇవ్వండి. ఆయన తన రక్తం ద్వారా మిమ్మల్ని శుద్ధి చేసి తన శక్తిని ఇస్తాడు. నీతిలో స్థిరముగా నిలబడుటకు మీకు బలం ఇస్తాడు. ఎటువంటి సమస్య వచ్చినా మీరు షేక్ గారు. అవును, ఒక్కొక్కసారి ఎప్పుడైనా ఏదైనా ఎవరైనా లెక్క మిస్ అయితే ఒక 10,000 రూపాయలు ఎక్కడైనా మిస్ అయిందని అనుకోండి. మనకు ఎవరైనా సరుకు ఇచ్చినప్పుడు, డబ్బు ఇచ్చినప్పుడు ఒక 10,000 రూపాయలు ఎక్కువ ఇచ్చారని అనుకోండి, తీసుకొనుటకు మనసు రాదు. నీతి గల దేవుడు నీతో ఉన్నప్పుడు తీసుకొనుటకు మనసు రాదు. వారిని పిలిచి, అయ్యా 10,000 రూపాయలు మీరు మిస్ చేశారు, టోటల్ మిస్ చేశారు, ఇదిగోండి మీ డబ్బు అని తిరిగి ఇస్తే అక్కడ నీతి గల దేవుని ఒక నామం అక్కడ మహిమపరచబడుతుంది. ఒకసారి నా తండ్రి, నా నాన్నగారు ఏం చేశారంటే వరంగల్ నుండి చెన్నై వెళ్ళినప్పుడు తొందరగా రైల్వే స్టేషన్కి వస్తే టికెట్ తీసుకోవటానికి టైం లేదు. అంటే ఆ ట్రైన్ పోతే మళ్ళీ ట్రైన్ చాలా వెయిట్ చేయాలి. అంటే టికెట్ తీసుకోవడానికి టైం లేదు. అక్కడ కౌంటర్ దగ్గరికి పోతే కౌంటర్లో చాలా పెద్ద లైన్ ఉన్నది. సరే ఏం చేద్దామని తొందరగా వెళ్ళి వారు ట్రైన్ ఎక్కారు, చెన్నై వెళ్ళారు. చెన్నై వెళ్ళిన తర్వాత వరంగల్ స్టేషన్ మాస్టర్కి ఒక లెటర్ రాసి ఆ టికెట్ పైసల్ని
నా నాన్నగారు పంపిస్తే ఆ స్టేషన్ మాస్టర్ నా నాన్నగారికి ఒక ఉత్తరం రాశారు. ఎంత గొప్ప మనసు అండి మీ మనసు. ఎక్కడ కూడా ప్రాబ్లం రాకూడదని నీతిగా ఉన్నది మీ హృదయం, నీతిగా ఉన్నది. సరి టికెట్ తీసుకోలేకపోయాం, మన గవర్నమెంట్దే కదా ట్రైన్, సరి కట్టకుండా పర్వాలేదని ఆ హృదయంలో అటువంటి అశ్రద్ధ లేదు. వెళ్ళి డబ్బు పంపించి దయచేసి నన్ను క్షమించండి, నేను టికెట్ తీసుకోలేదు ఆ రోజు, ఆ పైసలు పంపిస్తున్నాను అని స్టేషన్ మాస్టర్కి లెటర్ రాస్తే వారు ఆశ్చర్యపడిపోయారు. నీతి గల దేవుడు ఒక వ్యక్తితో ఉండే అలాగే జరుగుతుందండి. కాబట్టి మీరు కూడా నీతిలో స్థిరంగా ఉండాలి. మీరు అడగవచ్చు, అవును మీ ఫాదర్ ఇచ్చారయ్యా, డబ్బు పంపించారు, ఇచ్చారు, ఓ నేను చాలా కరెక్ట్గా ఉంటానని అనిపించుకున్నారు, దానివల్ల ప్రయోజనం ఏమిటి అంటే నీతిని పాటించుచున్న ఒక వ్యక్తి, ఒక సంతతి, వారి యొక్క పిల్లలు ఎప్పుడు కూడా ఆహారమునకి వారికి కొరత ఉండదంట. నీతిమంతునికి ఎటువంటి కొరత ఉండదంట. పోషించేది దేవుడే కదా, సరి అయిన టైంలో వర్షం ఇచ్చి పోషించేది ఆయనే కదా. కాబట్టి అటువంటి సంతతి ఎప్పుడు కూడా ఆహారం కొరకు అటు ఇటు తిరిగిన అటువంటి ఒక సందర్భం ఎప్పుడు నేను చూడలేదని దావీదు కూడా అంటున్నాడు. కాబట్టి మీరు నీతిగా ఉంటే మీ పిల్లలకు దీవెనలు, సంతతి వారు దీవించబడతారు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, కరువు వచ్చినా దేవుడు వారిని పోషిస్తాడు. నీతిని ఇష్టపడే వారికి అటువంటి బ్లెస్సింగ్ ఉంటుంది. ఇప్పుడు నా ఫాదర్ వారు నీతిని ఇష్టపడారు, డబ్బును కట్టారు, ట్రైన్లో తీసుకోకుండా టికెట్ తీసుకోకుండా వెళ్ళినప్పుడు ఆ డబ్బును చెల్లించారు. తర్వాత నీతి. ఇప్పుడు మేము ఆశీర్వాదంతో మేము ఉన్నామంటే దానికి అర్థము, దానికి కారణము నా తండ్రి యొక్క నీతి. మనము కూడా అటువంటి బ్లెస్సింగ్ను పొందాలంటే ఈ నీతి గల ప్రభు మీతో ఉండాలండి. వారితో ఒక చిన్న సంబంధం చేసుకోవాలి. మీ హృదయమును ఆయనకి ఇవ్వాలి. ఆయన తన రక్తం ద్వారా మిమ్మల్ని కడుగుతాడు, మిమ్మల్ని బాగు చేసి తన బిడ్డగా చేర్చుకుంటాడు. అప్పుడు నీతి గల దేవునితో ఒక సంబంధం ఉన్నప్పుడు మీరు చేసే పనులన్నీ నీతిగా ఉంటుంది. అప్పుడు మీ సంతతి పిల్లలు వారికి గొప్ప బ్లెస్సింగ్ను మీరు సంపాదించి పెట్టినట్టే. కాబట్టి ఇప్పుడు మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. నాతో కలిసి మీరు కూడా ప్రార్థించండి. దేవుని మహాకృప మీపై దిగి వచ్చును. ప్రభువా, ఈ వాగ్దానమును ప్రజలకు చెప్పాను. నీతి గల దేవుడు నిన్ను నీతి గల హృదయం ఇచ్చి స్థిరపరచును అని మాటను చెప్పాను. ఎంతమంది విన్నారు, ఎంతమంది తన జీవితాన్ని ఇచ్చారో నాకు తెలియదు. కాబట్టి ఒక్కసారి అటువంటి ఫ్యామిలీ మీద నీ హస్తమును మీరు చాపండి. ఇప్పుడే బ్లెస్సింగ్ వచ్చును గాక. ఇప్పుడే చీల్చబడిన మీ హస్తమును వారి మీద ఉంచండి. ఇప్పుడే లార్డ్ బ్లెస్ దమ్, లార్డ్ టచ్ దమ్, లార్డ్ బ్లెస్ దమ్, లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. స్తోత్రం. మీ శక్తి వెల్లడి చేయబడును గాక. ఎవరైనా పాజిటివ్ కేసెస్, ఇటువంటి బాధ, కరోనా బాధతో ఉంటే నెగటివ్ వచ్చినట్లు చేయండి. నీ శక్తిని వెల్లడి చేయండి. ప్రభువా, కనికరపడండి, కృప చూపండి, మరణం నుండి తప్పించండి. నీతి గల దేవుడు నీతిని వారికి దయచేయండి. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నాం. యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ఒక చిన్న అనౌన్స్మెంట్. జడ్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఇప్పుడే ఒత్తి మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ బంధువులు, తెలిసిన వారు, మీ రిలేషన్స్ అందరికీ చెప్పండి. ప్రతిరోజు వాగ్దాన వాక్యం అని కొన్ని నిమిషాలు నేను మాట్లాడుతున్నాను. అందరికీ తెలియజేయండి.
సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని చూడండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. శ్రేష్టమైన భావము గూర్చి శిష్వ బృందముకు నేర్పితివి. శ్రేష్టమైన భావము గూర్చి శిష్వ బృందముకు నేర్పితివి. పరముడా నిన్ను ప్రణుతించదము, పరలోక ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. పరమదేవుడవని తెలిసి కరములది జండగమోర్చి. పరమదేవుడవని తెలిసి కరములది జండగమోర్చి. శిరమును వంచి సరిగను వేడిన సుంగరి ప్రార్థన నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. ప్రార్థన వినడి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా.